హలో ఫ్రెండ్స్, ఈరోజు మేము ఎర్లీ మార్నింగ్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడికి అనుకుంటున్నారా? ఎస్, శ్రీశైలంకి వెళ్తున్నాం. కార్తీక మాసంలో మనకి థర్డ్ మండే. మేము ఎవ్రీ మండే ఏదో ఒక పెద్ద టెంపుల్కి, శివాలయానికి వెళ్దాం అనుకున్నాం. సో అలాగని ఫస్ట్ వీక్ మా ఊరి దగ్గర ఉన్న రామేశ్వరంకి వెళ్ళాము. అండ్ సెకండ్ వీక్ స్వర్ణగిరి వెళ్ళాం. థర్డ్ వీక్ వచ్చేసరికి ఇప్పుడు మేము శ్రీశైలం బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ ఇది సడన్ ట్రిప్, అనుకున్న వెంటనే బయలుదేరుతున్న ట్రిప్ ఇది. సాటర్డే అనుకున్నాము, సండే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ ట్రిప్స్ అన్నీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే మనకు జర్నీ చేసినట్టు ఉండదు. సో ఈ ట్రిప్కి మేము, మాతో పాటు మా ఆంటీ వాళ్ళు వస్తున్నారు. సో మీకు ఐడియా ఉంది కదా, పవన్ వాళ్ళ మదర్ ఈవిడ. సో ఆంటీని పికప్ చేసుకొని అండ్ నెక్స్ట్ మా అత్తయ్య అంటే కళ్యాణి మ్యామ్ వాళ్ళ మదర్ని కూడా పికప్ చేసుకొని ట్రిప్ స్టార్ట్ చేయాలి. సో చూద్దాం ఎలా అవుతుందో ఈ ట్రిప్ అనేది. సో పికప్ చేసుకున్నాక బయలుదేరాం మా ట్రిప్. యాక్చువల్లీ ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి చూపిస్తుంది గూగుల్. సో అవుటర్ రింగ్ రోడ్ అనేది మాకు చాలా దగ్గర, నియర్ బై. అవుటర్ రింగ్ రోడ్కి మా ఇంటి దగ్గర నుంచి అంటే 20 minutesలో వెళ్ళిపోవచ్చు. హైటెక్ సిటీ గచ్చిబౌలి. సో చిన్నప్పుడు అసలు గచ్చిబౌలి హైటెక్ సిటీ అనేది ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అండ్ నాకు ఫుల్ భరోసా ఏంటంటే మా పవన్ డ్రైవింగ్. సో వెనకాల వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా పవన్ మా డ్రైవింగ్తో ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఈ వ్లాగ్తో ఎంజాయ్ చేస్తున్నాను. సో హోప్ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ నౌ వెళ్ళే దారిలో మాకు కడతాల్ దగ్గర మైసిగండి అనే టెంపుల్ కనపడింది. యాక్చువల్లీ నేను శ్రీశైలం అయినా మైసిగండి అయినా చిన్నప్పుడు వెళ్ళాము. అంటే శ్రీశైలంకి వచ్చేసరికి నేను 8th క్లాస్లో వెళ్ళా. మైసిగండి లైక్ ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్ వెళ్ళి ఉంటాను. సో తర్వాత మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం. బట్ మేము చూసిన మైసిగండి టెంపుల్ ఏదైతే ఉందో అమ్మవారి గుడి, ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఏంటంటే జస్ట్ టెంపుల్ ఉండేది, చుట్టుపక్కల గోడలు మండపాలు ఏమి ఉండకపోయేది. బట్ ఇప్పుడు చాలా అంటే చాలా బాగా డెవలప్ చేశారు, మీకు కనపడుతుంది కదా వీడియోలో. అండ్ మైసిగండి అమ్మవారు ఎవరంటే కాళికాదేవి అవతారం. ఇక్కడ మ్యాక్సిమం ట్రైబల్ పీపులే సేవ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూడండి, సండే అయినా కూడా మాకు అంత రష్ అనిపించలేదు. డైరెక్ట్ అమ్మవారి ముందుకు వెళ్ళిపోయాం. సో వీడియో మీకు తెలుసు కదా, జనరల్గా టెంపుల్స్లో ఫోన్స్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్, బట్ ఈ టెంపుల్లో ఎలా ఉంది. సో అలా అని చెప్పి నేను వీడియో తీశాను. చూడండి అమ్మవారు ఎంత బాగుందో. సండే మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకున్నాం, చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడ చూస్తే మీకు పాము పుట్ట ఉంది. అలా చూసుకుంటూ వెళ్తుంటే గుడి అంతా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. బయటికి వచ్చాక చూస్తే కొంతమంది బండ్ల పూజలు చేయించుకుంటున్నారు. ట్రాక్టర్ పూజ చేసేది చూసి మేము కూడా, నిన్నే సర్వీసింగ్ అయింది మా కారు. సో సర్వీసింగ్ అయినాక పూజ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వెంటనే డెసిషన్ తీసుకొని అక్కడ ఈ టెంపుల్లో పూజ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో చాలా అంటే చాలా బాగా చేశారు పూజారి గారు. గోత్రనామాలు తెలుసుకొని పూజ చాలా బాగా చేశాడు.
ఇప్పుడే పూజ అయిపోయింది. సో గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలంట వెహికల్తోనే. సో చేసేస్తున్నాము ప్రదక్షిణ అయిన తర్వాత వెంటనే బయలుదేరాలి. మాకు ఆల్మోస్ట్ ఈ టెంపుల్లో 1 అవర్ స్పెండ్ చేసాము. చాలా బాగా జరిగిన దర్శనం. అక్కడ నుంచి బయలుదేరి శ్రీశైలం హైవేలోనే మేము విజేఆర్ టిఫిన్స్ అని చెప్పి ఒక హోటల్లో ఆగాము. సో బ్రేక్ఫాస్ట్ బ్రేక్, ఇప్పుడు సెకండ్ బ్రేక్ దర్శనం తర్వాత. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇంకా మేము మా హోటల్లో చెక్ ఇన్. అంటే అప్రాక్సిమేట్లీ మా గూగుల్ టైం 1 o'clock చూపిస్తుంది. సో 1 o'clock కల్లా మేము వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం. సో రోడ్ అయితే చాలా బాగుంది. వెళ్ళే రూట్లో మనకి డిండి అనే రిజర్వాయర్, చాలా వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి. సో కార్ ఇక్కడ పార్క్ చేసి ఒకసారి అందరు ఎక్కుతున్నారు కదా అని సైడ్కి స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కేసి రిజర్వాయర్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 100+ స్టెప్స్ ఎక్కిన తర్వాత పైన వ్యూ ఇది. అంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్కి ఒక బ్రిడ్జ్ లాగా కట్టారు. ఆ బ్రిడ్జ్ పై నుంచి మనకి వాటర్ ఫ్లో వెళ్తుంది. చూడండి, అంటే ఈ రూట్లో వెళ్ళి మ్యాక్సిమం పీపుల్ ఇక్కడ ఆగి ఫోటోషూట్ అలా చేసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ ఒకటి కట్టారు జస్ట్ బ్రిడ్జ్ లాగా, దానికి స్టోరేజ్కి. దానిపై నుంచి వాటర్ ఫాల్స్ లాగా వస్తున్నాయి కిందకి. నాకు తెలిసి ఇప్పుడు సమ్మర్ అంటే లైక్ వింటర్ సీజన్, రెయిన్స్ ఏం లేవు. ఈ టైంలోనే ఇలా ఫ్లోటింగ్ ఉందంటే వర్షాలు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఇదిగో మేము బయలుదేరాం. మా ఎదురుగే నల్లమల్ల ఫారెస్ట్ జస్ట్ ఎంట్రన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంకొక 5 minutesలో. చిన్నప్పుడు నాకు ఒక తెలియని టెన్షన్ ఉండేది ఆ నల్లమల్ల ఫారెస్ట్ అంటే. అది ఇప్పటికీ పోలేదు ఫోబియా. హోప్ ఈ జర్నీ అయిన తర్వాత ఫోబియా అనేది పోద్దేమో చూద్దాం. నల్లమల్ల ఫారెస్ట్లోకి ఎంట్రీ అయిన తర్వాత రోడ్ కొంచెం బాగాలేదు, బట్ ఆఫ్టర్ దట్ ఫైన్. ఇక్కడ చూడండి, మీకు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ ఏంటంటే నైట్ 9 లోపు వస్తేనే ఎంట్రీ, 9 తర్వాత వస్తే ఆపేస్తారంట. మళ్ళీ మార్నింగ్ 6 o'clock తర్వాతే ఓపెన్ చేస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంది. సో దానికే మ్యాక్సిమం ప్రిఫర్ బిఫోర్ 9 o'clock రీచ్ అయ్యేలాగా, లేదంటే ఎర్లీ మార్నింగ్ 6 తర్వాత ఓపెన్. అండ్ ఘాట్ అంటే అంత ఎక్కువ ఘాట్ ఏం లేదు, బట్ ఒక మామూలుగా మేము ఇంతకుముందు వెళ్ళిన ట్రిప్పులు కంపేర్ చేస్తే ఇది తక్కువ ఘాటే. బట్ చిన్నప్పుడు ఉన్న ఫోబియా వల్లే నాకు ఇన్ని రోజులు వెళ్ళలేకపోయాను అనుకుంటా. బట్ ఫైన్, బాగుంది. ఓన్లీ కొంచెం మాత్రమే ఘాట్ రోడ్. మీకు ఇక్కడ చూడొచ్చు గూగుల్ మ్యాప్లో మొత్తం స్నేక్ లాగా ఉన్నాయి రోడ్స్ అన్నీ. సో కాకపోతే చాలా బాగానే ఉంది. నెక్స్ట్ ముందుకు వెళ్ళిన తర్వాత మనకి డ్యామ్, నాగార్జున సాగర్ డ్యామ్ ఎలాగో ఇక్కడ శ్రీశైలం డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్కి నుంచి వచ్చే వాటర్ కంటిన్యూస్లీ ఇక్కడ వస్తాయంట, స్టోర్ చేస్తారు. గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వెళ్తారు జనరల్గా అందరూ, బట్ అప్పుడు చాలా రష్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే నాకు ఇంట్రెస్ట్ రాలేదు వెళ్ళాలి, అలా వెళ్ళి చూడాలి అని చెప్పి. బట్ అనుకోకుండా ఇప్పుడు శ్రీశైలం వెళ్తున్నాం కదా, వెళ్ళే దారిలో టచ్ అయింది. ఒకసారి చూద్దాం. సో డ్యామ్ ఇలా ఉంది, మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కానీ ఓకే. మేము చిన్నప్పుడు చూసినప్పుడు ఇదంతా వాటర్ ఏం లేదు. మొన్న పడిన వర్షాలకి కృష్ణా రివర్ చాలా బాగుంది. అంటే అవతల పక్క డ్యామ్, అటుపక్క స్టోరేజ్ వాటర్ ఫుల్గానే ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూస్తే కూడా వాటర్ బాగానే ఉన్నాయి. సో అక్కడ బ్రేక్ నెక్స్ట్ టోల్ ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు శ్రీశైలం ఆంధ్రాలోకి ఎంటర్ అవుతున్నట్టు, నల్లమల్ల ఆంధ్ర. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వెంటనే మా హోటల్లోకి వచ్చేసాము, చెక్ ఇన్ అయిపోయాము. వచ్చేసరికి 1:10 ఏమో అయింది. అయిన తర్వాత చెక్ ఇన్ అయిన లంచ్ బ్రేక్, ఇప్పుడు లంచ్ చేద్దామని చెప్పి కిందకి వెళ్ళాము. ఆ గ్యాప్లో నేను లైక్ హౌ ఇస్ ద రూమ్ మీకు చూద్దామని చెప్పేసి తీసాను. రూమ్ ప్రీమియంగా ఉంది, లైక్ తక్కువ బడ్జెట్కి, అంటే మేము అనుకునే దానికంటే తక్కువ బడ్జెట్కి చాలా మంచి రూమ్ వచ్చింది. కార్తీక మాసం అవడం వల్ల టెంపుల్ దగ్గర చాలా రష్ ఉందని చెప్పి మేము ఒక 10 kilometers డిస్టెన్స్లో తీసుకున్నాం. కిందకు వస్తే లంచ్
లంచ్ ఆఫ్టర్నూన్ టైం అయింది. అండ్ తర్వాత రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 6 o'clock అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యి నైట్ దర్శనం చేసుకుందామని బయలుదేరాం మేము. సో ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ నుంచి మా టెంపుల్ వచ్చి 10 kilometers, అంటే 20 minutes డ్రైవ్. ఇప్పుడు ఈ చీకట్లో మేము అదే చలికాలం కాబట్టి ఈవినింగ్ తొందరగా చీకటి అవుతుంది. సో బయలుదేరే ఈ డిస్టెన్స్లో సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము. ఆ వీడియోస్ క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే సడన్గా టెంపుల్ మాకు దగ్గర కనపడేసరికి పార్క్ చేసేసి వెళ్ళిపోయాం. అండ్ ఆఫ్టర్ దట్ ఆ దర్శనం అయిన తర్వాత శ్రీశైలంకి ఎంటర్ అయ్యాను. సో మేము శ్రీశైలం ఎంటర్ అయ్యేసరికి మాకు టైం అప్రాక్సిమేట్లీ 8 o'clock అయ్యింది. ఆ 1 hour సాక్షి గణపతి టెంపుల్ అయిపోయిన తర్వాత. సో మాకేంటంటే దర్శనం 9 o'clock లోపు వెళ్తేనే అలౌ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలా కంగారుకి వెళ్ళాము. అండ్ రష్ ఎలా ఉంటుందో అన్న క్వశ్చన్ మార్క్తో వెళ్ళాము. బట్ పర్వాలేదు, మేము అనుకున్న దానికంటే కూడా చాలా బాగా జరిగింది దర్శనం. వెళ్ళగానే ఒక దగ్గర కార్ పార్క్ చేసేసి మెల్లిగా నడుచుకుంటూ ముందు వరకు వెళ్ళాము. సో వెళ్తున్న మన మెయిన్ గోపురం ఇది. సో నాకు ఇలా చాలా ఇష్టం, ఏంటంటే లైటింగ్తో టెంపుల్ని చూడడం అంటే నాకు చాలా ఇష్టంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు చూసిన శ్రీశైలం వేరు, ఇప్పుడు చూస్తున్న శ్రీశైలం వేరు. అండ్ నేను ఒక 10 years బ్యాక్ మన యాదగిరిగుట్టని ఇలానే చూశాను, మళ్ళీ ఇప్పుడు ఇలా చూశాను. మొత్తం కార్తీక మాసం స్పెషల్ అనుకుంటా, మొత్తం ఎక్కడ చూసినా లైట్లు. సో తర్వాత వెళ్ళిపోయి మేము టికెట్ తీసుకున్నాం. యాక్చువల్లీ 300 rupees దర్శనం టికెట్ తీసుకున్నాము. సో మాకు కొంతమంది చెప్పారు 4 hours దర్శనం పడుతుంది, 5 hours దర్శనం పడుతుంది అని. బట్ ఎటు తిరిగి ఎన్ని అవర్స్ అన్నా పట్టాలి, 9 లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి 300 rupees దర్శనం 8:10కి తీసుకున్నాము. తీసుకున్న వెంటనే మాకు అలౌ చేసేసారు లోపలికి. 300 rupees దర్శనం టికెట్ తీసుకున్న తర్వాత ఓన్లీ మాకు 10 minutesలో దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత భ్రమరాంబికాదేవి టెంపుల్ మిగతా సరౌండింగ్స్లో అంతా చూసుకొని బయటికి 9:30 లోపు వచ్చేసాం బయటికి. తర్వాత నియర్ బై చిన్న షాపింగ్ ఉంటే చూసుకొని అక్కడ ఒత్తులు వెలిగిస్తారు, లైక్ కార్తీక మాసం స్పెషల్ దీపాలు వెలిగిస్తారు కదా, అలా అని చెప్పి దాని అరేంజ్మెంట్స్. దీపాలు తీసుకొని గుడి ముందు ఇలా వాకిట్లో ముగ్గులు వేసి ఉసిరికాయ దీపాలు వెలిగించారు. సో మాకు ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ మేము మండే మార్నింగ్ చేసుకోవాలి దర్శనం, బట్ టైం ఉంది కదా అని సండే ఈవినింగ్ చేసాము. అలాగే మండే మార్నింగ్ కూడా చేద్దామని అనుకుంటున్నాము. సో ఇలా దీపాలు వెలిగించేసి రిటర్న్ బ్యాక్ టు అవర్ ప్లేస్. సో కార్తీక మాసం దీపాలు అందరూ వెలిగిస్తారు కదా, అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. సర్వే జన సుఖినో భవంతు.